ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. నంద్యాల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు. 40 ఏళ్ల తర్వాత నిజరూప దర్శనం. నంద్యాలలో హనుమాన్ జయంతి వైభవం. నంద్యాల నుండి గుంతకల్లు మార్కాపురం నూతన రైలు ప్రయాణికులకు కొత్త ఊపిరి ప్రారంభించిన ఎంపీ బైరెడ్డి శబరి. ఆ రోజు మాట ఇచ్చాను, ఈ రోజు మాట నిలబెట్టుకున్నాను అంటూ వెల్లడి. నంద్యాల ఫ్రూట్ మార్కెట్లో ఆహార భద్రత అధికారుల బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో వ్యాపార వర్గాల్లో కలకలం. వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేసిన ఫుడ్ జిల్లా అధికారి వెంకటరాములు. నంద్యాల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు. వైభవంగా జరిపిన అభిషేకం, పూజలు, అన్నదానం. నంద్యాల రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. మాజీ మంత్రి రోజాపై ఎంపీ బైరెడ్డి శబరి సంచలన వ్యాఖ్యలు. నంద్యాల పొన్నాపురం రైల్వే గేట్ వద్ద విషాద ఘటన. చిరంజీవి అనే యువకుడు రైలుకి ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడడం సంఘటన తీవ్ర కలకలం. నంద్యాల బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు. ఉచిత మజ్జిగ పంపిణీ. 5 ఏళ్లుగా కొనసాగుతున్న సేవా కార్యక్రమం. బ్రాహ్మణ సుధీర్. ఆలగడ్డలో శ్రీ అభయాంజనేయ స్వామి జయంతి వేడుకలు. స్వామివారికి పంచామృత అభిషేకం, ఆకు పూజ, ఘనంగా పూజలు, కోటెత్తిన భక్తులు. నంద్యాల పట్టణంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దశాబ్దాల తర్వాత చోటు చేసుకున్న విశేషం భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని మరింత పెంచింది. సుమారు 40 సంవత్సరాల అనంతరం ఆలయంలో శ్రీ ఆంజనేయ స్వామి వారి నిజరూప దర్శనం భక్తులకు కల్పించిన విశేషంగా నిలిచింది. ఉదయం నుండి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక అలంకరణతో సింగారించిన గర్భగుడి, మంగళ వాయిద్యాల మధ్య జరిగే పూజలు, హారతులతో ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకల్లాడింది. ఈ వేడుకలు ఆలయో వేణునాథరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. జయంతి సందర్భంగా విశేష అభిషేకాలు, అర్చనలు, హోమాలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ చేశారు. భక్తులు స్వామివారి నిజ రూపాన్ని దర్శించుకోవడం ఎంతో పుణ్యఫలంగా భావిస్తూ ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆలయో వీరనాథరెడ్డి మాట్లాడారు. ఇలాంటి పవిత్ర సందర్భం చాలా అరుదుగా కలుగుతుందని తెలిపారు. భక్తుల ఆకాంక్షలను దృష్టిలో ఉంచుకొని ఇకపై ప్రతి అమావాస్య రోజున స్వామివారి నిజ రూప దర్శనాన్ని అందుబాటులో ఉంచాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. జై శ్రీరామ్. ఈరోజు నంద్యాల పట్టణంలో వెలిసిన శ్రీ ఆంజనేయ కోదండరామ స్వామి దేవస్థానం నందు హనుమాన్ జయంతి పండుగ సందర్భంగా అనగా స్వామివారి పుట్టినరోజు పండుగ సందర్భంగా ప్రత్యేకంగా గత 40 సంవత్సరాల నుంచి ఈరోజు ప్రత్యేకంగా స్వామివారి నిజరూప దర్శనం ఏర్పాటు చేసినాము. అందువల్ల భక్తాదులు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రగలను. అలాగనే భక్తాదులు దేవస్థానం వారిచే మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినాము. కాబట్టి అన్నదాన కార్యక్రమంలో విరిగా పాల్గొనవలసిన కూర్చున్నాము. మరియు సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం పన్యాల పట్టణంలోని పురవీధుల గుండా ఏర్పాటు చేస్తున్నాము. కాబట్టి ఈ యొక్క కార్యక్రమం కూడా జయప్రదం చేయవలసిన కూర్చున్నాము. అలాగనే నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడనగా ఈ సంవత్సరం కొత్తగా మన నంద్యాలకు ఇచ్చేసి నవనందుల దర్శనం వచ్చిన పూజ్యశ్రీ గురూజీలు చాగంటి కోటేశ్వరరావు గారి యొక్క సూచనలు సలహాల మేరకు ఈ నిజరూప దర్శనం ప్రయత్నం చేసినాము. కాబట్టి ఈ నిజరూప దర్శనాన్ని ప్రతి అమావాస్యకు స్వామివారికి నిజరూప దర్శనము, పంచామృత అభిషేకము, క్షీరాభిషేకం ఏర్పాటు చేయించినాము. ఈ కార్యక్రమం భక్తుల సహకారంతో చేపడుతున్నాము. కాబట్టి ఎవరైనా భక్తులు ఈ కార్యక్రమం పాల్గొనాలంటే 2 రోజుల ముందుగానే అర్చక స్వామి వారికి తెలిపి తమ పేర్లు నమోదు చేసుకునవచ్చును. కాబట్టి ఈ ఒక్కరోజే కాదు, నెలలో ప్రతి అమావాస్యకు స్వామివారి నిజరూప దర్శనం ఏర్పాటు చేస్తున్నాము. మన ప్రయత్నము దీనికి అందరి పట్టణ ప్రజలు సహకరించాలని మరీ కోరుచున్నాము. నంద్యాల పట్టణంలో రైల్వే కనెక్టివిటీకి మరో మైలు రాయి చేరింది. గుంతకల్లు మార్కాపురం మధ్య నూతన రైలు సేవల్ని ఘనంగా ప్రారంభించారు. నంద్యాల రైల్వే స్టేషన్లో జరిగిన కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి పచ్చ జెండా ఊపి రైలు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కొత్త రైలు సేవతో నంద్యాల, గుంతకల్లు, మార్కాపురం ప్రాంతాల మధ్య ప్రయాణం మరింత సులభతరం అవుతుందని తెలిపారు. ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, సాధారణ ప్రయాణికులకు ఈ రైలు ఎంతగానో ఉపయోగకరంగా మారుతుందని పేర్కొన్నారు. ప్రాంతీయ అభివృద్ధికి రైల్వే సౌకర్యాలు కీలకమని ఈ కొత్త సేవతో ఆర్థిక సామాజిక రంగాల్లో పురోగతి సాధ్యమవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో
సుదేష్ణ సేన్, కపిల్ అరోరా, ప్రదీప్ కుమార్ తదితర రైల్వే ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వారు మాట్లాడారు. ప్రయాణికుల అవసరాల దృష్టిలో ఉంచుకుని కొత్త రైలు సేవల్ని ప్రవేశపెట్టామని తెలిపారు. గుంతకల్ నుండి ఇక్కడ నంద్యాలలో ముఖ్యంగా ఇన్ని సంవత్సరాలు కూడా ఇక్కడ ట్రైన్ లేక ఫెసిలిటీ లేక గుంతకల్కి కానీ మార్కాపురంకి కానీ వేల మంది నంద్యాల నుండి ప్రతిరోజు వెళ్ళే ఇది మనం అందరం చూసాం. పనులు చేసుకోవడానికి వెళ్ళడం ఎంతో కష్టపడే వాళ్ళు. ఎట్లా అంటే వాళ్ళకు వేరే ఆప్షన్ లేక షేర్ టాక్సీలు మాట్లాడుకొని లేకపోతే బస్సులలో నెలకు వాళ్ళు వచ్చే జీతం కన్నా ఎక్కువ ఖర్చు పెట్టుకుంటూ పాపం ప్రయాణం చేసేవాళ్ళు. ఈ రోజు ఇక్కడ ట్రైన్ రావడము, కరెక్ట్ సమయానికి ట్రైన్ రావడము, ఇక్కడ ప్యాసింజర్ ట్రైన్, తర్వాత ఈ రోజు నంద్యాల స్టేషన్ అభివృద్ధి పనులు కూడా ఎంతో ముందుకు వెళ్ళడము చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోవాలి, రాజకీయంలోకి వచ్చిన తర్వాత రాజకీయం చేయాలి కానీ మనం బిజినెస్ లకో లేకపోతే వేరే దానికి రాజకీయంలోకి వచ్చామంటే అభివృద్ధి గురించి మనకు అర్థం కాదు, ప్రజా సమస్యలు అర్థం కాదు. అదే సీఎం గారు లోకేష్ అన్న చేస్తుంది కాబట్టి ఖచ్చితంగా మేము అందరము వాళ్ళను పాటిస్తూ ఈరోజు ప్రజా సమస్యల పైన లేకపోతే అభివృద్ధి ఎలా చేయాలి మన జిల్లాను అని ఆలోచన తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. ముఖ్యంగా మనం గమనిస్తే వైఎస్ఆర్ సమయంలో మనకు గ్రాంట్స్ వచ్చినా సరే వాళ్ళు ఒక్క రూపాయి ఉపయోగించకుండా ఒక బూత్ బంగ్లాగా మార్చారు. కానీ ఈ రోజు మన నంద్యాల స్టేషన్ కేవలం ఎయిర్పోర్ట్ స్థాయిలో ఈ రోజు ఉంది అంటే అది అందరి కృషి, ఇక్కడ అధికారులు కానివ్వండి లేకపోతే ఇక్కడ నాయకులు కానీ అందరి కృషి వల్లే ఇది సాధ్యమైంది. ఈరోజు స్టేషన్ డెవలప్మెంట్ కింద దాదాపు అమృత్ భారత్ కింద 10 కోట్లు శాంక్షన్ అయ్యాయి. పనులు కూడా ముందుకెళ్తున్నాయి. డబ్లింగ్ వర్క్ జరుగుతుంది. డబ్లింగ్ వర్క్ పూర్తవుతే మనకు ముఖ్యమైన విశాఖపట్నం కానీ గుంటూరుకు కానీ ఇలాంటి ఎన్నో ప్రదేశాలకు ట్రైన్లు మొదలు కావచ్చు. అట్లాగే నందిపల్లి దగ్గర గూడ్స్ షెడ్ లోడింగ్ అండ్ అన్లోడింగ్ గూడ్స్ అది కూడా షెడ్ రెడీ అయిపోయింది. మొన్న కూడా మెయిజ్ ఏదైతే ప్రొక్యూర్మెంట్ జరిగిందో ఈ ట్రైన్ గూడ్స్ షెడ్ ద్వారా మన ట్రైన్లలో ఎక్కించాము మొట్టమొదటిసారిగా నంద్యాలలో. ఇలా ఎన్నో మంచి మంచి కార్యక్రమాలు ఆర్యూబీ అయితేనేమి ఆర్ఓబీస్ అయితేనేమి ఇక్కడ ఖచ్చితంగా ప్రయత్నిస్తున్నాము. నూనెపల్లెలో ఏదైతే ఆరోగ్య సమస్య ఉందో అది కూడా మొన్న సీఎం గారు దృష్టికి తీసుకెళ్తే సీఎం గారు ఖచ్చితంగా దీనికి మనము కృషి చేద్దాము, ఇది జరుగుతుంది, నువ్వు ఎంపీగా ఉన్నప్పుడే ఇది నేను ఖచ్చితంగా నెరవేరుస్తాను అని హామీ ఇచ్చారు. కాబట్టి ఖచ్చితంగా ముందుకు వెళ్ళి ఈ ట్రైన్ ఒక ఎంపీ పరిధిలో ఉంది కాబట్టి రైల్వేస్ ఖచ్చితంగా దీనికి నేను కృషి చేస్తానని నేను తెలియజేసుకున్నాను. నంద్యాల పట్టణంలోని ఫ్రూట్ మార్కెట్ లో ఆహార భద్రతా అధికారుల బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో వ్యాపార వర్గాల్లో కలకలం రేపింది. ముఖ్యంగా మామిడి పండ్లను కృత్రిమంగా పండించేందుకు నిషేధిత రసాయనాలు ఉపయోగిస్తున్నారనే అనుమానాల నేపథ్యంలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు. తనిఖీల సందర్భంగా మామిడి గోదాంలో నిల్వ కేంద్రాలు, విక్రయ దుకాణాలను సోదా చేసిన అధికారులు పండ్లను వేగంగా పండించేందుకు ప్రమాదకరమైన కాల్షియం కార్బైడ్ వినియోగిస్తున్నారన్న అంశాన్ని సవివరంగా పరిశీలించారు. ఈ రసాయనం ఆరోగ్యానికి తీవ్రమైన హానికరమని, దీని వినియోగం పూర్తిగా నిషేధించబడిందని స్పష్టం చేశారు. ఆహార భద్రతా ప్రమాణాల సంస్థ నిబంధన ప్రకారం పండ్లను పండించేందుకు ఇథిలిన్ సాచర్స్ మాత్రమే నియంత్రిత మోతాదులో ఉపయోగించాలన్నారు. కమిషనర్ ఆఫ్ ఫుడ్ సేఫ్టీ ఆదేశాల మేరకు మరియు మన జాయింట్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు మన నంద్యాల పట్టణంలో ఉండే ఫ్రూట్ మార్కెట్ కు వస్తున్న మాడి పండ్లు కానీ ఇతర సపోటా అయితేమి యాపిల్ అయితేనేమి అనేక రకాల పండ్లు ఈ మార్కెట్ నందు వచ్చుతున్నాయి. ఈ మార్కెట్ కు తనిఖీ చేయమనేది కూడా మాకు ఆదేశాలు ఉన్నాయి. అందులో భాగంగా ఈ రోజు మేము ఈ నంద్యాల పట్టణంలో ఉండే ఫ్రూట్ మార్కెట్ నందుకు దర్శించడం ఇది. ఈ తనిఖీలో భాగంగా మనకు మున్సిపల్ స్టాఫ్ సిబ్బంది అయితేనేమి అలాగనే కన్జ్యూమర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు అమీర్ బాషా వాళ్ళ స్టాఫ్ కూడా రావడం జరిగినది. మేమంతా కలిసి మున్సిపల్ స్టాఫ్ సిబ్బందితో మేము అందరం కలిసి ఫ్రూట్ మార్కెట్ నందు తనిఖీలు చేయడం జరిగినది. ఇక్కడ ఏమైనా మాడి పండ్లను మాగబెట్టే విధానంలో కాల్షియం కార్బైడ్ వాడుతున్నారనే అనుమానంతో తనిఖీ చేయగా ఇక్కడైతే ఈ కాల్షియం కార్బైడ్ అయితే ఏమి లేదు, కానీ FSSA ద్వారా అనుమతి పొందిన ఇథిలిన్ శాకెట్స్ ను పెడుతున్నారు. ఆ ఇథిలిన్ ప్యాకెట్స్ కూడా ఇవి మన స్టేట్ భారత ఆహార సంస్థ సెంట్రల్ గవర్నమెంట్ వారితే అనుమతి పొందినది. దీనిలో కూడా మన FSSA లైసెన్స్ నెంబర్ కూడా ఉంటుంది. దీని ప్రకారము ఇవి కూడా మనం ఇది FSSA ద్వారా అనుమతి పొందినదని మీరు ఇక్కడ ఉండే వ్యాపారస్తులు ఇష్టం వచ్చినట్టు ఈ ప్యాకెట్స్ వాడరాదు. ప్రతి 20 కేజీల బ్యాగ్కు 3 లేక 4 ప్యాకెట్లు మాత్రమే వాడాలి. అంతకన్నా ఎక్కువ వండినప్పుడు అది కూడా ఆరోగ్యానికి హానికరంగా అనిపిస్తుంది. కాబట్టి మీరు ప్రతి వ్యాపారస్తులు కూడా
3 లేక 4 ప్యాకెట్లను ఇచ్చాను. అయితే సాధారణంగా మనం ఈ పండ్లను మాగబెట్టే విధానంలో న్యాచురల్ గా మాగబెట్టుకునే విధానంలో చేస్తే మీరు వ్యాపారస్తులు కూడా చాలా మంచిది. న్యాచురల్ గా అంటే ఒక చీకటి గదిలో గాలి వెలుతురు లేని గదిలో మాగబెట్టినచో బాగా అవి టేస్ట్ రుచికరంగా ఉండును. అలాగనే అది ఆ విధంగా అది ఒక పద్ధతి. దాని తర్వాత పద్ధతి ఏసీ ఛాంబర్స్ ఉంటాయి మనకు. ఆ ఏసీ ఛాంబర్స్ లో కూడా ఈ పండ్లను మాగబెట్టుకుంటే ఇంకా మంచిగా ఉంటుంది. ఆ ఏసీ ఛాంబర్స్ లేనప్పుడు ఈ ప్యాకెట్లను కూడా 3 లేక 4 ప్యాకెట్లను ప్రతి 20 కేజీల ప్యాకెట్ కు మాత్రమే వినియోగించవలను. కాబట్టి ఈ కాల్షియం కార్బైడ్ కానీ ఈ లిక్విడ్ స్ప్రేలు వస్తాయి, ఆ స్ప్రేలు కానీ అటువంటి వాడకూడదు. అటువంటి వాడినట్టు మా దృష్టికి వచ్చే మేము మీ వ్యాపారస్తుల మీద అయితే డైరెక్ట్ గా కేసులు ఫైల్ చేయబడుతుంది FSSA యాక్ట్ ప్రకారము. ఈ FSSA యాక్ట్ ప్రకారము అవి అన్సేపులని మనకు వచ్చినచో దాంట్లో సంవత్సరం జైలు శిక్ష ఉంది, 3 లక్షల వరకు ఫైన్ కూడా ఉంది. కాబట్టి మీరు ఇక్కడ ఉండే మన నంద్యాల ప్రజలకు మంచి ఆహారమైన మంచి పరిశుభ్రమైన కల్తీ లేని పండ్లను, అంటే కల్తీ లేని పండ్లను అంటే మంచి కాల్షియం కార్బైడ్ లేని పండ్లను మనం మాగబెట్టి న్యాచురల్ గా మాగబెట్టి ఇక్కడ ఉండే ప్రజలకు అమ్ముతారని కూడా నేను చేస్తున్నాను. అలాగనే వినియోగదారులకు కూడా మేము ఇచ్చే సూచనలు ఏమంటే, మీరు పండ్లు కొనేటప్పుడు అవి ఏమిట్లో మాగబెట్టారు, ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మీరు తెలుసుకుంటే మంచిది. అవి సహజంగా మాగిన పండ్లు అయితే వాసన రుచి ఉంటాయి. అదే కాల్షియం కార్బైడ్తో మాగబెట్టిన పండ్లు అయితే అన్ని ఎల్లో కలర్గా వస్తాయి, ఎల్లోయిష్గా వస్తాయి. మీరు ఒక సింపుల్ టెస్ట్ కూడా చేసుకోవచ్చు. మీరు మామిడి పండ్లను కొనేటప్పుడు కానీ వాటర్లో వేసినారంటే అవి వాటర్లో ఉన్న పండ్లు కార్బైడ్తో మాగిపెట్టినట్టయితే నీళ్ళలో పైకి తేలుతాయి. అదే అప్పుడు మనకు అబ్జర్వేషన్ అనమాట, ఇది కాల్షియం కార్బైడ్తో మాగబెట్టిన పండ్లు అని. అట్లాంటివి కూడా మీరు వినియోగదారులు చూడవలన. ఇంకా నా ముఖ్యంగా చెప్పడం ఏమంటే, వినియోగదారులు కూడా చేసేటప్పుడు పచ్చికాయలు అంటే పక్వానికి వచ్చిన కాయలను కొనుక్కొని మీరు కూడా ఇళ్లలో మాగబెట్టుకుంటే ఇంకా మంచిది. అది మనం చేసుకునేది మన టేస్ట్ ఆహారం, అదే స్ట్రీట్ ధనం కూడా ఉంటాయి. కాబట్టి ఈ విధంగా మీరు కూడా వినియోగదారులు కూడా అవేర్నెస్ తీసుకొచ్చుకొని వ్యాపారస్తులను కూడా ఎక్కడైనా మీకు కల్తీ జరిగినది అనే విషయాలు తెలిస్తే మీరు కూడా మా దృష్టికి తెచ్చినతో మేము కూడా వారిపై తగు చర్యలు తీసుకోనబడని తెలుపుతున్నాం FSSA యాక్ట్ ప్రకారం. నంద్యాల పరిసర ప్రాంతాల్లోని శ్రీ నాగులకట్ట గౌరీ సమేత పట్టికలింగేశ్వర స్వామి అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా నిర్వహించారు. టెక్కల్లో వెలిసిన ఈ పవిత్ర క్షేత్రంలో తెల్లవారుజాము నుండి భక్తుల రద్దీ నెలకొంది. జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, అర్చన, పూజలు ఘనంగా నిర్వహించారు. మంగళ వాయిద్యాల నడుమ జరిగిన ఈ పూజలు ఆలయాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నింపాయి. భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ వేడుకల్ని ఆలయ అధ్యక్షుడు మాజీ కౌన్సిలర్ మధు సాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక ఏర్పాటు చేయడంతో పాటు దర్శనానికి సౌకర్యవంతమైన విధంగా నిర్వహణ చేపట్టారు. ఈ సందర్భంగా మధు సాయి మాట్లాడారు. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామివారికి విశేష పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. భక్తులకు సౌకర్యాలు కల్పించడం తమ ప్రధాన లక్ష్యమని, ఎటువంటి అసౌకర్యం లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. మొత్తానికి శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో నిర్వహించిన హనుమాన్ జయంతి వేడుకలు భక్తి సేవాభావం సమ్మేళనంగా నిలిచాయి. ఈరోజు తెక్కే నాగలకట్ట అభయ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈరోజు ఆంజనేయ స్వామి జయంతి సందర్భంగా ఈరోజు దాతలచే, అంటే శరభారెడ్డి వారి కుమారులు వారి యొక్క సహకారంతో ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో 2000 మందికి భోజనాలు అనుకుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శ్రీ అభయాంజనేయ స్వామి స్ఫటికలింగేశ్వర అభయాంజనేయ స్వామి దేవస్థానం నందు ఈరోజు దేవస్థానం నందు అన్నదాన కార్యక్రమం స్పాన్సర్డ్తో శరభారెడ్డి గారు ఇక్కడ అన్నదాన కార్యక్రమానికి దేవస్థానానికి ప్రకటించినారు. వాళ్ళు ఈ సంవత్సరం వాళ్ళ తరపు నుంచి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. 50 మంది భక్తాదులు ఇచ్చేసి భోజనం చేయవలసిందిగా కోరుచున్నాం. ఈరోజు తెక్కలో వెలిసిన శ్రీ అభయాంజనేయ స్వామి జయంతి సందర్భముగా ఈరోజు భక్తుల తాకిడి చాలా ఎక్కువగా ఉన్నది. ఈరోజు ప్రత్యేకంగా పూజలు నిర్వహించినాము. తీర్థప్రసాదాలు కూడా భక్తులందరికీ పంచడం జరిగినది. మరియు ఈరోజు 12 గంటల నుంచి అన్న వితరణ కార్యక్రమం కూడా చేపట్టినాము. ఈ అన్న వితరణ కార్యక్రమం వచ్చేసి ముక్కమల్ల శరభారెడ్డి గారు, వారి ధర్మపత్ని మరియు కుమారులు వారు, జ్యోతి మెడికల్ ఏజెన్సీ వారు నంద్యాల వారి సహకారంతో ఈరోజు మధ్యాహ్నం భోజన కార్యక్రమాలు జరపడమైనది. వారికి మా దేవాలయ కమిటీ తరఫున అభినందనలు తెలియజేస్తున్నాం.
నంద్యాలలో ఎంపీ బైరెడ్డి శబరి మాజీ మంత్రి రోజాపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వైసీపీ నాయకులు డైవర్షన్ పాలిటిక్స్ లో ముందుంటారని ఆరోపించారు. తమిళనాడు సీఎం విజయ్ గెలుపును కూడా జగన్ ఖాతాలో వేసుకుంటూ రోజా ప్రచారం చేయడం హాస్యాస్పదమన్నారు. రోజాకు బుద్ధి ఉంటే జగన్ గెలిపించాడని మాట్లాడదు అంటూ సెటరికల్ కామెంట్స్ చేశారు. వైసీపీ నాయకులు జగన్ ఫోటోతో ప్రచారం చేసి ఎవరు గెలిచినా జగన్ వల్లే గెలిచారని చెప్పుకుంటారని ఎద్దేవా చేశారు. తమిళనాడులో జగన్ అంటే ఎవరికైనా తెలుసా అంటూ ప్రశ్నించారు. అమరావతి అభివృద్ధి జరుగుతుంటే ప్రజల దృష్టి మళ్లించేందుకే వైసీపీ డైవర్షన్ రాజకీయాలు చేస్తుందని ఆరోపించారు. ఇంకా రోజాపై వ్యంగ్యంగా స్పందించిన బైరెడ్డి శబరి రోజా ప్రత్యక్షంగా ప్రచారం చేస్తే తమిళనాడు విజయ్ మాత్రమే కాదు అమెరికా ట్రంప్ కూడా వైసీపీ వల్లే గెలిచాడని చెబుతారంటూ కామెంట్ చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ మాకు డైవర్షన్ చేయాల్సిన అవసరం ఏముందయ్యా? ఎవరు డైవర్షన్ చేస్తున్నారు? వైసీపీ వాళ్ళు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. నోటికి వచ్చింది ఎక్కడో విజయ్ గెలిస్తేనంట ఎవరో ఒక ఆమె మాట్లాడుతుంది మా జగన్ వల్లే గెలిచినాడు అని అంటది. ఏమన్నా బుద్ధి ఉందా? అర్థం ఉందా? వాళ్ళేదో గెలుచుకుంటే వాళ్ళేదో చేసుకుంటే జగన్ గెలిపించినాడంట విజయ్. ఎవడో వీళ్ళే పోయి పెట్టించుంటారు, వీళ్ళే పోయి పెట్టి నిలబడి ఉంటారు. కానీ ఎవరు జగన్ అంటే ఎవరికైనా తెలుసా? అక్కడ మరీ ఎక్కువైపోయింది వీళ్ళది. డైవర్షన్ ఎవరు చేస్తున్నారు? మావిగన్ అనుకుంటా ఎక్కడ ముఖ్యమైన ఇవి జరుగుతుంటే మావిగన్ అనుకుంటా ఆయన డైవర్ట్ చేస్తాడు. ఆడ నాయకులేమో విజయ్ గెలిచింది వాళ్ళ కోసమే, ట్రంప్ కూడా వాళ్ళే గెలిపించినారు. మరి ఈ వైసీపీ నాయకులే రోజమ్మ వెళ్ళి పాపం ప్రచారం చేసింది ట్రంప్ కోసం, ఆమె గెలిపించింది ట్రంప్. అందుకే ఇట్లా ఉంది పరిస్థితి మనది. ఇవన్నీ కూడా డైవర్షన్ పాలిటిక్స్ ఎవరు చేయడంలే, అభివృద్ధి చేస్తున్నాం. నేను ఒకటే ప్రశ్న, ఆనాడు 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక ట్రైన్ ఇప్పించలేదు, ఒక అభివృద్ధి పని జరగలేదు, ఒక రైల్వే స్టేషన్. ఈరోజు రైల్వే స్టేషన్ లో ఉన్నాను కాబట్టి రైల్వే స్టేషన్ గురించి మాట్లాడుతున్నాను. ఎక్కడ పోయినారు వీళ్ళంతా? బిజినెస్ చేసుకుంటున్నారా లేకపోతే ఏం చేసుకుంటున్నారు? అది కాదు డైవర్షన్ పాలిటిక్స్ మేము ఎప్పుడూ చేయలేదు. సీఎం గారు లోకేష్ అన్న చూస్తున్నాం, మనం 24 గంటలు 24/7 కష్టపడుతున్నారు. అదే ధ్యాస మాకు ఉంది. ఖచ్చితంగా మా జిల్లా మేము ముందుకు తీసుకురావాలని మేము కూడా కృషి చేస్తున్నాము. ప్రతి ఒక్క సమస్యను మేము తీరుస్తాము. ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది నంద్యాల. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని పొన్నాపురం రైల్వే గేట్ వద్ద విషాద ఘటన చోటు చేసుకుంది. చిరంజీవి అనే యువకుడు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ప్రాథమిక సమాచారం మేరకు సరైన ఉపాధి లేకపోవడం కుటుంబానికి భారం అయ్యారని మనస్తాపంతో యువకుడు ఈ దారుణ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. ఘటనా స్థలంలో లభ్యమైన సూసైడ్ లెటర్ అందరినీ కలిచివేస్తుంది. ఆ లేఖలో తన కుటుంబానికి తాను భారమైపోయానని, తన మృతదేహాన్ని కూడా చెత్తకుప్పలో వేయాలని పేర్కొన్నట్లు సమాచారం. తన జీవిత పరిస్థితుల్ని వివరంగా వర్ణిస్తూ సుదీర్ఘంగా లేఖ రాసినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు ఆలగడ్డ మండలం పడకండ్ల గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఘటనా సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి ఆత్మహత్యకు దారితీసిన పూర్తి కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. నంద్యాల పట్టణంలో హనుమాన్ జయంతి సందర్భంగా సేవా కార్యక్రమాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉచిత మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. గత 5 సంవత్సరాలుగా నిరంతరం కొనసాగుతున్న ఈ సేవా కార్యక్రమం ప్రజల ప్రశంసలు అందుకుంటుంది. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ సంఘం అధ్యక్షులు సుధీర్ పాల్గొని స్వయంగా మజ్జిగ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హనుమాన్ జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రతి సంవత్సరం సేవా కార్యక్రమాలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రజలకు ఉపశమనం కలిగించే ఉద్దేశంతో ఈ చలివేంద్రం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తున్నామని, భవిష్యత్తులో కూడా మరింత విస్తృతంగా నిర్వహించాలని సంకల్పించినట్లు వెల్లడించారు. అన్నా తీసుకురా అయిపోయింది ఇప్పుడే ఇప్పుడు అందరికి నమస్కారం. ఓం గురుభ్యో నమః. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సంక్షేమ సమైక్య మరియు నంద్యాల జిల్లా కమిటీ వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు హనుమాన్ జయంతి సందర్భంగా
మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని గత 5 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నాము. ఎప్పుడైతే మాకు నంద్యాలలో కార్యదర్శిగా మరియు కమిటీ సభ్యులుగా ఏర్పడ్డామో ఆ రోజు నుండి ఆ సంవత్సరం నుంచి మేము ఈ ఒక కార్యక్రమాన్ని నిర్విరామంగా అందరి యొక్క సహాయ సహకారాలతో దాతల సహకారంతో నిర్వహిస్తున్నాము. ఆ ఆంజనేయ యొక్క కృపా కటాక్షంలో అందరిపైన ఉండాలని చెప్పి ఎండకు వెళ్తున్నటువంటి వారందరూ కూడా ఈరోజు ఇక్కడ వచ్చి సేద తీరుతున్నారు. చాలా సంతోషం. ఇటువంటి మంచి కార్యక్రమం చేయుటకు మాకు సహకరించినటువంటి తిరుమల ఫర్నిచర్స్ వారికి మరియు మా కమిటీ సభ్యులకు దాతలకు అందరికి కూడా పేరు పైన ధన్యవాదాలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. ఆలగడ్డ పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద శ్రీ అభయాంజనేయ స్వామి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. అర్చకులు జాల నరసింహ శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి సుప్రభాత సేవ, పంచామృత అభిషేకం, ఆకుపూజ నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆళ్లగడ్డ డీఎస్పీ శ్రీనివాసరావు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు. సాయంత్రం స్వామివారి గ్రామోత్సవం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. పట్టణంలో ఆధ్యాత్మిక కోలాహలం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు బందోబస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ, ఎస్ఐ సిబ్బంది పాల్గొన్నారు. ఓకే సార్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నంద్యాల శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు. 40 ఏళ్ల తర్వాత నిజరూప దర్శనం. నంద్యాలలో హనుమాన్ జయంతి వైభవం. నంద్యాల నుండి గుంతకల్లు, మార్కాపురం నూతన రైలు ప్రయాణికులకు కొత్త ఊపిరి ప్రారంభించిన ఎంపీ బైరెడ్డి శబరి. ఆ రోజు మాట ఇచ్చాను, ఈ రోజు మాట నిలబెట్టుకున్నాను అంటూ వెల్లడి. నంద్యాల ఫ్రూట్ మార్కెట్లో ఆహార భద్రతా అధికారుల బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించడంతో వ్యాపార వర్గాల్లో కలకలం. వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేసిన ఫుడ్ జిల్లా అధికారి వెంకటరాములు. నంద్యాల శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు. వైభవంగా జరిపిన అభిషేకం, పూజలు, అన్నదానం. నంద్యాల రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం వేడెక్కింది. మాజీ మంత్రి రోజాపై ఎంపీ బైరెడ్డి శబరి సంచలన వ్యాఖ్యలు. నంద్యాల పొన్నాపురం రైల్వే గేట్ వద్ద విషాద ఘటన. చిరంజీవి అనే యువకుడు రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్యకు పాల్పడడం సంఘటన తీవ్ర కలకలం. నంద్యాల బ్రాహ్మణ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలు. ఉచిత మజ్జిగ పంపిణీ. 5 ఏళ్లుగా కొనసాగుతున్న సేవా కార్యక్రమం. బ్రాహ్మణ సుధీర్. ఆలగడ్డలో శ్రీ అభయాంజనేయ స్వామి జయంతి వేడుకలు. స్వామివారికి పంచామృత అభిషేకం, ఆకుపూజ, ఘనంగా పూజలు, కోటెత్తిన భక్తులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.